అందరికీ నమస్కారం. ప్రైజ్ అలా యథార్థవాది టీవీ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు సోదరి సహోదరులకు తెలియచేయున్నది ఏమనగా, ఈనాడు మనము గమనిస్తూనే ఉన్నాం క్రైస్తవ సంఘాన్ని, సమాజాన్ని, తర్వాత సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి తతంగాలన్నింటినీ చూస్తున్నాం. వీటినన్నిటిని చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది, చాలా వేదనకరమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి, వేదన కూడా కలుగుతూ ఉంది. అయితే నేను మన వీక్షకులందరికీ కూడా కొన్ని ప్రత్యేకమైన విషయాలను చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందు కూడా కొన్ని చెబుతూ వచ్చాను. ఈనాడు క్రీస్తు సంఘము అనేక డినామినేషన్లుగా విడిపోయి అనేక రకాలైనటువంటి అబద్ధ బోధలను నమ్ముతుంది, అసత్యాలను నమ్ముతుంది, అసత్యాన్ని సత్యం అనుకుంటుంది, సత్యాన్ని అసత్యం అనుకుంటుంది. ఇలాంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితి క్రైస్తవ సమాజంలో, సంఘంలో నెలకొని ఉన్నది. దీనిని చాలామంది గుర్తించలేకపోతున్నారు. ఇది చాలా విడ్డూరమైనటువంటి విషయం. ఇలా కావడానికి గల కారకుడు సాతానే. ఇలా కావాలనే వాడు కుట్రలు పన్ని అందరి యొక్క మనసులను చెరుపుతున్నాడు. అయితే యథార్థవంతులకు, సత్యాన్వేషకులకు, ప్రార్థనా పరులకు నేను తెలియచేయనదేమనగా, యెషయా భక్తుని ద్వారా దేవుడు తెలియచేసినటువంటి ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా. అదేమిటంటే, ఇదే త్రోవ దీనిలో నడువుడి అని చెప్పినటువంటి మాట. ఏది త్రోవ? ఎందులో నడవాలి అంటే ఇదే త్రోవ అని అన్నాడు. ఇదే త్రోవ. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అని ఇక్కడ చెప్పబడింది. ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దం వినబడుతుంది అన్నాడు. నీ శబ్దము వినబడుతుంది. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినా సరే, అది కుడికి కాదు ఎడమకి కాదు వెళ్ళాల్సింది, ఇదిగో ఇందులో వెళ్ళండి, ఇందులో వెళ్ళండి, ఇదే త్రోవ దీనిలో నడవండి, దీనిలో నడవండి అని చెప్పేటువంటి ఒక స్వరము నీ వెనుక నుండి వినబడుతుంది అని ఇక్కడ చెప్పాడనమాట. అయితే ఈనాడు క్రైస్తవ సమాజము, క్రైస్తవ సంఘాలు, విశ్వాసులు, బోధకులు లేఖనములోని కొన్ని విషయాలు అర్థము కాక కనబడిన ఒక వచనమే సత్యం అనుకుని దాని వెనకల వెళ్ళిపోయారు. కొందరు కుడికి వెళ్ళిపోయారు, కొందరు ఎడమకి వెళ్ళిపోయారు. అయితే దేవుడు చెబుతున్నాడు, నీకు నీ చెవులకు ఒక స్వరం వినబడుతుంది, ఇదే త్రోవ దీనిలో నడువు అనే ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరం ఎలా వినబడుతుంది? ఎలా వినబడుతుంది అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సిస్టమ్ ద్వారా వినబడుతుంది. 66 గ్రంథాల బైబిల్ అయితే దేవుడు మనకి ఇచ్చాడు. ఈ బైబిల్లో ఉన్నటువంటి స్వరము ఇదే త్రోవ దీనిలో నడువుడి అనేటువంటి ఒక మార్గాన్ని నిర్దేశం చేస్తుంది. ఇది ఎవరు చేస్తారు అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యం ఇది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథం నిండా ఉన్నాడు కాబట్టి, అన్ని వచనాల లోపల ఉన్నాడు కాబట్టి, వాక్య సారాంశంగా ఉన్నాడు, భావముగా, తాత్పర్యముగా ఉన్నాడు కాబట్టి ఆ విధంగా ఆయన గైడ్ చేస్తాడు. ఆత్మదేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నాడు, ఆయననే గైడ్ చేస్తాడు కూడా. అయితే ఎఫెసీ రాష్ట్ర పత్రిక 3:13 వచనంలో చెప్పినట్లుగా ఇక్కడ ఏమంటాడంటే, ఏమండి 4:13 ఏమంటాడంటే, ఇక్కడ దేవుడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. ఆ సిస్టమ్ ద్వారా దేవుడు మాట్లాడతాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక విషయాన్ని గమనించండి, యథార్థవంతులైనటువంటి వారికి నేను చెబుతున్నాను. మీరు 2, 3, 10 మందో 100 మందో నాకు తెలియదు. అయితే వారికి నేను చెబుతున్నా ఏంటంటే, దేవుడు పెట్టిన సిస్టమ్ ఇది. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, ప్రతి సంఘంలో ఈ సిస్టమ్ ఉండాలి. ఈ సిస్టమ్ లేని సంఘం అది సంపూర్ణ సిద్ధి నొందే సంఘం కాదు. అది దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా ఎరిగినటువంటి సంఘము కానే కాదు. గనక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనంటే ఎఫెసీ 4:13 తప్పవుతుంది. అలాంటి సిస్టమ్ మనకు అవసరం లేదు అని అంటే. తర్వాత 1 కొరింథీ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట కూడా తప్పైపోతుంది. అక్కడ ఏమంటాడంటే ఇదే మాటను అక్కడ పలుకుతాడు, అక్కడ చెబుతాడు. ఇది దాని యొక్క జతపక్షిగా మనకు కనబడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 28వ వచనంలో 12:28 1 కొరింథీ రాష్ట్ర పత్రిక. ఇక్కడ కూడా ఆయన ఏమన్నాడు, కొందరిని దేవుడు ప్రవక్తలను గాను, కొందరిని బోధకులను గాను, కొందరిని అపోస్తలులను గాను దేవుడు పిలుచుకున్నాడు అనేటువంటి మాట చెప్తాడు. ఈ సిస్టము ఎక్కడైతే ఉంటుందో అక్కడ దైవ స్వరం వినబడుతుంది. ఆ సిస్టమ్ ఎక్కడైతే ఉండదో అక్కడ దైవ స్వరం సంపూర్ణంగా వినబడేటువంటి అవకాశం లేదు. సంపూర్ణంగా అనే మాట వాడుతున్నాను నేను. సంపూర్ణముగా
ఒకవేళ దేవుడు దయ తెలిసి ఏదో ఒక అంశం ఏదో ఒక విషయం మాట్లాడితే మాట్లాడతాడేమో, కానీ సంపూర్ణమైన దైవ చిత్తం తెలియాలి అంటే మాత్రం ఈ సిస్టంలోకే రావాలి, తప్పదు. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు అంటాడు, కొలస్సీలకు రాసిన పత్రిక 1:25 వచనంలో, నేను తరములలోను యుగములలోను దాచబడినటువంటి మర్మములను నేను సంపూర్ణముగా నేను మీకు తెలియచేసి ఉన్నాను అని చెబుతాడు. కొలస్సీ 1:25లో దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడనై తిని అని ఇక్కడ చెప్తాడు. కింద గృహ నిర్వాహకత్వం అని ఉంది. అపోస్తలుడైన పౌలు దేవుని గృహ నిర్వాహకుడు. అతనికి దేవుడు తెలియచేశాడు అనేకమైనటువంటి యుగములలో తరములలో మరుగు చేయబడినటువంటి మర్మములు, దానిని సంపూర్ణంగా ప్రకటించాడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ సంపూర్ణమైనటువంటి దేవుని వాక్యాన్ని బోధించేటువంటి బోధకులుగా మరి అపోస్తలులు, ప్రవక్తలు, స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు అనేటువంటి ఈ 5 రకాల పరిచర్య చేసేటువంటి వారు ఉంటారు. అలాంటి పరిచర్య చేసేటువంటి వారి ద్వారానే ఇదే త్రోవ దీనిలో నడువుడి అనే ఒక స్పష్టత కలుగుతుంది. ఈనాడు అనేక డినామినేషన్లలో ఉన్నటువంటి వారు ఈ సిస్టమ్ను కలిగి లేరు కనుక ఇదే త్రోవ దీనిలో నడువుడి అని చెప్పే స్వరము కూడా వారు వినలేరు. అది వాళ్ళకు అందదు, వాళ్ళకు ఉండదు. దానివల్ల కొన్ని విషయాలలో ఎడమకి వెళ్తారు, కొన్ని విషయాలలో కుడికి వెళ్తారు, అన్నిట్లలో సర్వసత్యమందు ఉండరు. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలో నడిపించడానికి వచ్చాడని యోహాను సువార్త మనము 14వ అధ్యాయంలోను 16వ అధ్యాయంలోను మనం చదువుకుంటాం. గనుక సర్వసత్యములో ఉన్నప్పుడే ఇదే త్రోవ దీనిలో నడువుడి అనేటువంటి మాటకు అది ఆ అర్థము సంపూర్ణమవుతుంది. ఇదే త్రోవ దీనిలో నడువుడి 16వ అధ్యాయం 13లో మనం చూస్తే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. సర్వసత్యంలోనికి నడవడమే ఇదే త్రోవ దీనిలో నడువుడి అనేటువంటి మాట. సర్వసత్యంలోనికి నడవాలి. అలా నడవకపోతే యేసుక్రీస్తు ప్రభువులను గూర్చినటువంటి స్పష్టత, యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, లేదా యేసుప్రభు వచ్చినప్పుడు దానిని ఎలా గుర్తుపట్టాలి అనేటువంటి స్పష్టత లేకుండానే క్రైస్తవ సంఘము, సమాజము కుడికి ఎడమకు తొలగిపోయి ఉంటుంది. స్పష్టత లేకుండా ఉంటుంది. కుడికి ఎడమకు వెళ్ళడం అంటేనే స్పష్టత లేకుండా ఉండడం. స్పష్టత కలిగి ఉండడమే ఇదే త్రోవ దీనిలో నడువుడి అనే మాట నెరవేరడు. ఈనాడు మనం గమనించినట్టయితే క్రైస్తవ సమాజం పరిస్థితి ఎలా ఉంది అంటే, కొందరు కుడికి వెళ్తున్నారు, కొందరు ఎడమకి వెళ్తున్నారు, స్పష్టత లేకుంటున్నారు. చాలా గందరగోళంగా ఉంది క్రైస్తవ సమాజం పరిస్థితి చూస్తే. ప్రతి విషయంలో, ప్రతి అంశంలో అందరూ ఒకే విషయాన్ని నమ్మడం లేదు. ఇదే గందరగోళము, ఇదే అస్పష్టత. ఈ అస్పష్టతతో కూడినటువంటి సంఘములో ఈనాడు బోధకులు, విశ్వాసులు, సేవకులందరూ కూడా ఉన్నారు. ఎవరు కూడా ఈ విషయంలో దుఃఖించడం లేదు, బాధపడడం లేదు. దీనిని ఎలా సిట్రైట్ చేద్దామని ప్రయత్నిస్తున్న వారు లేరు. ఉంటే ఉన్నారేమో ఒక్కరు ఇద్దరు. దీని కొరకు ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి, ఇది కావాలని కోరుకోవాలి. క్రైస్తవ సంఘము, సమాజము ఒక్క తాటి మీదకి రావాలి. ఇదే త్రోవ అన్నాడు కదా, ఆ ఒక్క త్రోవలోకి రావాలి అందరూ. కుడికి ఎడమకు తొలగి ఉండొద్దు. స్పష్టత కలిగి ఉండాలి. ప్రతి విషయంలో స్పష్టత కలిగి ఉండాలి. ఈ స్పష్టత క్రైస్తవ సంఘానికి, సమాజానికి, బోధకులకు రావాలని ఈనాడు తీవ్రంగా కోరుకోవలసిన వారు కావాలి, కోరుకునేవారు కావాలి. ఏమంటే యెషయా గ్రంథం 42:21 అంటాడు, ఉపదేశ క్రమం ఇదే అంటాడు. ఉపదేశ క్రమం అనేది ఒకటి ఉంది. ఆ ఉపదేశ క్రమంలోనికి ముందు ప్రతి బోధకుడు రావాలండి. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి గణపరిచి గొప్ప చేశాను అంటున్నాడు. ఉపదేశ క్రమం ఉంది ఒకటి. ఇదే త్రోవ దీనిలో నడవండి అన్నాడు కదా, అదే ఉపదేశ క్రమం. అది సంపూర్ణంగా తెలియచేయబడమే ఉపదేశ క్రమం యొక్క ఉద్దేశం. అయితే నేను ముందు చెప్పాను కదా, ఈ ఉపదేశ క్రమము, ఇదే త్రోవ దీనిలో నడుగుడి అనే ఈ స్పష్టత ఎలా తెలుస్తుంది అంటే, దేవుడే ఏర్పాటు చేసినటువంటి అపోస్తలులు, ప్రవక్తలు, స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు అనే సిస్టమ్ ద్వారా తెలుస్తుందని చెప్పాను. డైరెక్ట్గా బైబిల్ చదివితే కూడా తెలియదు. ఈ విషయం ఒకసారి గమనించండి. ఎందుకు అంటే, దేవుడు గ్రంథాన్ని రాయించిన తర్వాత ఆయన రాసేటప్పుడు ఏ పద్ధతి అయితే ఉపయోగించాడో, దీన్ని బోధించడానికి కూడా అదే పద్ధతిని ఉపయోగిస్తున్నాడు దేవుడు. వివరించడానికి కూడా అదే పద్ధతిని ఉపయోగిస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే ఇది మనకు అర్థం చేయిస్తాడు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా అర్థం చేయిస్తాడు అంటే, ఎవరికి వారు చదువుకుంటే కొన్ని విషయాలు అర్థమవుతాయి, కానీ
సంపూర్ణమైనటువంటి అవగాహన ఎవరికి వారు బైబిల్ చదువుకుంటే అర్థము కాదు. సంపూర్ణమైనటువంటి అవగాహన పౌలు భక్తుని ద్వారా దేవుడు ఏ విధంగా అయితే అందరికీ తెలియచేశాడో, అదేవిధంగా గృహ నిర్వాహకత్వం దేవుడు ఒకరికి అప్పగించి వారి ద్వారా సంపూర్ణమైన ఉపదేశములు దేవుడు తెలియజేసుకుంటాడు. దీనికి బైబిల్లోని లేఖనం కూడా చూపెడతాను. ఆమోసుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు 3:7లో, తన దాసులైన ప్రవక్తలకు దేవుడు చెప్పకుండా ఏ పని కూడా చెయ్యడు అని అన్నాడు. అదే పద్ధతి, అదే మాట ఇప్పుడు కూడా నెరవేరుతుంది. ఇప్పుడు కొట్టివేయబడడానికి వీలు లేదు. ఆమోసు గ్రంథం 3:7 ఒకసారి చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఏమంటాడంటే, మీరు కూడా మీ బైబిల్స్ తీసి చూస్తే చాలా సంతోషము. ఆమోసు 3:7, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ఏమి కూడా చేయడు దేవుడు. దేవుడే ఏమని చేయాలంటే ముందు తన దాసులైనటువంటి తన సేవకులైనటువంటి ప్రవక్తలకు చెప్తాడు. ప్రవక్తలకు అనే మాట ఇక్కడ గమనించాడు. ప్రవక్తలు ఉంటారు, అపోస్తలులు ఉంటారు, సువార్తికులు ఉంటారు, కాపరులు ఉంటారు, ఉపదేశకులు ఉంటారు. అయితే ప్రవక్తలకు చెప్పకుండా దేవుడు ఏ పని కూడా భూమి మీద చెయ్యడు. అందుకే దేవుడు అపోస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, ఉపదేశకులను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే మనము దేవుని నమ్మాలి, ప్రవక్తలను కూడా నమ్మాలి. ఇది కొందరికి నమ్మడం ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇది దేవుని మాట. దేవుని మాటను నమ్మకపోతే కొన్ని విషయాలు నమ్మి కొన్ని విషయాలు నమ్మను దేవుని మాట అంటే వారు సంపూర్ణ సిద్ధి నొందరు. ఇదే త్రోవ దీనిలో నడువుడి అనేటువంటి ఆ త్రోవలో నడవలేరు. కొంత దూరం నడుస్తారేమో, కొన్ని విషయాలు తెలుసుకుంటారేమో తప్ప సంపూర్ణ అవగాహన కలిగి మాత్రం ఉండరు. అందుకే ఇన్ని డినామినేషన్లు పుట్టుకొచ్చాయి, ఇన్ని రకాల బోధలు పుట్టుకొచ్చాయి. అందుకే కొందరు కుడికి, కొందరు ఎడమకు తొలగిపోయి ఉన్నారు. 2వ దినవృత్తాంత గ్రంథం 20:20 అంటాడు ఆయన. ఏమంటాడంటే, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తలను కూడా నమ్ముకొనుడి అని చెప్పాడు. అంతటా వారు ఉదయం నిన్న లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోగుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులు అగుదురు అని చెప్పెను. యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులు అగుదురు అని చెప్పాను. ఏమండి, మనం స్థిరపరచబడాలి, కృతార్థులము కూడా కావాలి. దేవుడు ఏదైతే నిర్ణయించాడు, ఆయన చిత్తం ఏదో, ఆ చిత్తములో మనము ఆయన కోరుకున్నట్టుగా మనం నడవాలి. ఆయన ఏర్పాటు చేసిన త్రోవలో మనం నడవాలి. తర్వాత ఆయన మనకు అర్థము చేయించాల్సినంత ఆ సంపూర్ణత మనకు అర్థము కావాలి. ఉపదేశ క్రమం మన జీవితంలోనికి రావాలి. అదంతా మనకు తెలిసిపోవాలి. అదంతా కూడా మనము నేర్చుకోవాలి. అందులో మనం సరిగా నడవాలి అని అంటే దేవుడు తన దాసులైన ప్రవక్తలకు తెలియచేసినటువంటి ఆ సందేశము మనకు సంపూర్ణముగా రావాలి. దేవుడు అంటున్నాడు, అందుకే మీరు యెహోవాను నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తలను కూడా నమ్ముకొనుడి అని చెబుతున్నాడు. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రవక్తలు లేరు, అపోస్తలు లేరు, ఎవరు లేరండి, అందరు బ్రదర్స్ ఉన్నారు అని చెప్పేది ఇది తప్పుడు బోధ, అబద్ధ బోధ. దాన్ని ఎవరు నమ్మకండి. నమ్మితే మీరు నష్టపోతారు. తర్వాత మీ ఇష్టం. ఇకపోతే మోషేతో దేవుడు మాట్లాడుతూ అన్నాడు, అయ్యా నేను చెబితే ఎవరు వింటారు, ఎవరు వినరు అని అంటే, లేదు ఓ ఇశ్రాయేలీయులారా, మీరు మోషేను నమ్ముకొనుడి అని ప్రభువు చెబుతాడు. మోషే అంటాడు, అయ్యా వాళ్ళు నా మాట వినరయ్యా, నన్ను నమ్మరు అయ్యా అని చెప్తాడు దేవునికి. దేవుడు ఏమంటాడు? నిర్గమకాండం 4:1 అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా. ఇక్కడ మోషే అనాలే, దేవా నిన్ను నమ్మరు అనాలే, కానీ నన్ను నమ్మరు అంటే ఏంటిది? నన్ను నమ్మరు అంటే ఏంటిది? మోషే దేవుని నమ్మన్నా, మనం మోషేని నమ్మన్నా? ఏమండి, మనం దేవుని కదా నమ్మాలి. మరి మోషే అంటాడు వాళ్ళు నన్ను నమ్మరు అని అంటాడు. దానికి దేవుడు అన్నాడు, నిన్ను నమ్మరు అంటే ఏంటిది మోషే? నిన్ను నమ్మడం ఎందుకు? నన్ను నమ్మితే చాలు అన్నాడు దేవుడు. అలా అనలేదు ఆయన. పైగా దేవుడే ఏమన్నాడంటే, మీరు మోషే యందు నమ్మకం ఉంచాలి అని దేవుడే చెప్తున్నాడు. ఏమండి, నిర్గమకాండం 14:31 మనం చూస్తే, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలులు చూసిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. యెహోవా యందు నమ్మకం ఉంచిరు, మోషే యందు కూడా నమ్మకం ఉంచిరు. దేవుని ప్రవక్త మోషే, గొప్ప నాయకుడు మోషే. దేవుని మీద నమ్మకం ఉండాలి. తర్వాత తాను పంపినటువంటి ప్రవక్త మీద కూడా నమ్మకం ఉండాలి. దేవుడు ఇశ్రాయేలుల మధ్యలో చేసిన కార్యాలన్నీ కూడా ఆయన డైరెక్ట్గా వచ్చి చేయలేదు, మోషే ద్వారా చేశాడు. మోషే ద్వారానే చేశాడు. అవునా కాదు? ఇది నమ్ముతారా? మోషే ద్వారా చేసినటువంటి దేవుడు
ఆయన ఎప్పుడు అదే పద్ధతి, ఆయన ఎప్పుడు అదే పద్ధతి. ప్రవక్తల ద్వారానే దేవుడు కార్యాలు చేస్తాడు, డైరెక్ట్గా చేయడు. ప్రవక్తల ద్వారానే చేస్తాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు డైరెక్ట్గా కొన్ని కార్యాలు చేస్తాడు. ఒకవేళ కొందరి జీవితాల్లో కూడా కొన్ని డైరెక్ట్గా చేస్తాడు. అందులో లిమిట్స్ ఉంటాయి. చిన్న చితక విషయాలు, వ్యక్తిగతమైన విషయాలు, కుటుంబ విషయాలు డైరెక్ట్గా కొన్ని కార్యాలు దేవుడు చేస్తాడు. కానీ సార్వత్రిక సంఘాన్ని గూర్చినటువంటి విషయాలు ఒక విశ్వాసకు దేవుడు చెప్పడు. లేదా ఒక సేవకునికి, ఒక పాస్టర్కు, ఒక సువార్థికునికి, ఒక ఉపదేశకునికి దేవుడు చెప్పడు. అది ప్రవక్తలకు, అపోస్తలులకి దేవుడు చెబుతాడు, అపోస్తలునికి చెప్తాడు. ఎందుకంటే గృహ నిర్వాహకత్వము, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని హెబ్రీ రాష్ట్రపత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు మోషే. అదేవిధంగా కొత్త నిబంధనలో పౌలుకు ఆ గృహ నిర్వాహకత్వం అప్పగించబడింది. అదేవిధంగా క్రీస్తు సంఘమును గూర్చి దేవుడు భూమి మీద ఒక దైవజనుడిని, అపోస్తలునిగా, ప్రవక్తగా నిలబెట్టుకొని తన ద్వారానే మాట్లాడతాడు. అలా మాట్లాడినటువంటి మాటలే దేవుని త్రోవ. అది సంపూర్ణ సత్యము, స్పష్టత, అదే ఉపదేశ క్రమము. అందులోనికి రావాలి ప్రతి ఒక్కరు కూడా. బైబిల్ దొరకాలి, దేవుని నమ్మాలి, బైబిల్ని చదవాలి. తర్వాత ఈ తరములో దేవుడు నియమించినటువంటి గృహ నిర్వాహకులు ఎవరు, గృహ నిర్వాహకత్వం ఎవరికి దేవుడు అప్పగించాడు అనేది కూడా మనం చూడాలి. అది దేవుడిని అడిగితే దేవుడు చూపెడతాడు. వారు ప్రతి విషయంలో స్పష్టతనిస్తారు, ప్రతి ప్రశ్నకు జవాబిస్తారు. నువ్వు ఏది అడిగితే దానికి తడుపుకోకుండా సమాధానం చెప్తారు. నువ్వు ఏది అడిగితే అది నీకు క్లారిటీ ఇస్తారు. వారిని చూసి గుర్తుపట్టాలి, వారు దేవుని చేత ఎంపిక చేయబడిన వారు. అతడు దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి ప్రవక్త అని గుర్తుపట్టాలి. అలా గుర్తుపట్టకపోతే నువ్వు కుడికో ఎడమకో తొలగిపోయి ఉంటావు, నీకు స్పష్టత ఉండదు. తర్వాత దేవుని త్రోవ నుంచి తప్పిపోయి రేపు యేసు రెండవ రాకలు ఎత్తబడతారో లేదో కూడా గ్యారంటీ లేదు. డౌట్ఫుల్ వ్యవహారం అదంతా కూడా. ఇంత స్పష్టంగా దేవుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. గనుక దేవుని నమ్మాలి, ఆయన యొక్క ప్రవక్తను కూడా నమ్మాలి. అలా నమ్మకపోతే కుదరదని దేవుడే అంటున్నాడు. దేవుడు రాయించిన మాటలకు కదా ఈ బైబిల్ అంతా కూడా దేవుడే రాయించాడు. మరి దేవుడు రాయిస్తే సత్య సంబంధులారా, యథార్థవంతులారా, సత్యాన్వేషకులారా, సత్యమందు ప్రతిష్ఠింపబడండి, సత్యాన్ని నమ్మండి. ఈనాడు సోషల్ మీడియాలో కూడా చాలా రకాల అబద్ధ బోధలు రాజ్యమేలుతూ ఎక్కువగా అది సాతానుకు అనుకూలంగా మార్చబడతా ఉంది సోషల్ మీడియా అంతా కూడా. ఎందుకంటే రాజ్యమంతా వాని చేతిలో ఉంది, సోషల్ మీడియా కూడా వాని చేతిలోనే ఉంది. కనుక సత్యం అనేది ఎక్కడనో చాలా అతి కష్టము మీద తెలియచేయబడుతుంది. అసత్యము, అబద్ధం అనేది కోకొల్లోలుగా వినబడతా ఉంది. దేవునికి ప్రార్థించి, వాక్య ప్రకారముగా ఆలోచించి, దేవుని నడిపింపు చేత దేవుని యొక్క ప్రవక్త ఎవరు, అపోస్తలుడు ఎవరు అని మీరు తెలుసుకొని గుర్తిస్తే అప్పుడు ఇదే త్రోవ, దీనిలో నడువుడి అనేటువంటి స్వరము ఆ దైవజనుడి ద్వారా మీకు వినబడుతుంది. లేఖనబద్ధంగా, లేఖన సారాంశం ప్రకారముగా దాని ద్వారా సంపూర్ణ సిద్ధి నొందగలుగుతారు. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత పొందుకోగలుగుతారు. అలా పొందుకోకపోతే ఇదే త్రోవ, ఇందులో నడువుడి అనే స్వరం ఎప్పటికి ఎవరు వినరు. ఎవరికి నచ్చింది వారు ఏదో చెప్పుకుంటూ ఉంటారు, ఎవరికి నచ్చింది ఏదో వారు చేస్తూ ఉంటారు తప్ప దేవుని చిత్తం మాత్రం వారు సంపూర్ణంగా జరిగించలేరు. దేవుడు కోరుకున్న స్థాయిలో జరిగించలేరు. ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే సిద్ధాంత గందరగోళము, అక్రమము, అన్యాయము. దేవుని లేఖనానికి అన్యాయం జరుగుతుంది. దేవుని లేఖనానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఇదే దేవుని సేవ, ఇదే దేవుని చిత్తం అనుకుంటున్నారు. కానీ వాళ్ళ అంతరంగంలో తెలుసు, వాళ్ళ మనస్సాక్షికి తెలుసు, వారు ఎన్నో విషయాలలో కన్ఫ్యూజన్లో ఉన్నారు, అస్పష్టతలో ఉన్నారు. ఏదో ముండికి, ఏదో మనుషులకు కనబడడం కొరకు ఏదో గట్టిగా మాట్లాడేస్తున్నారు, ఏదో వాళ్ళకి తెలిసినట్టుగా మాట్లాడేస్తున్నారు. కానీ ఎన్నో విషయాలు వాళ్ళకి తెలియవు, ఎన్నో విషయాలలో వాళ్ళకి స్పష్టత లేదు. ఉంటే పబ్లిక్గా వాళ్ళు కూర్చొని మీరు ఎవరైనా ఏదైనా అడగండి, నేను మీకు సమాధానం చెబుతా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతటిలో దేవుడు నాకు ఆ గృహ నిర్వాహకత్వం అప్పగించాడని పౌలులాగా చెప్పగలిగిన వారై ఉండాలి. అలా ఉన్నటువంటి వారు మీకు ఎవరైనా కనబడ్డారా ఇప్పటి వరకు? మీకు తెలిస్తే వారు ఎవరో చెప్పండి. వారిని పరిశీలించి ప్రార్థించి దేవుని చిత్తంలో వారు ఉంటే వారిని మనం వెంబడించుతాం. వారి చేత దేవుని చిత్తం ఏదైతే బయలుపరచబడిందో దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవుదాం. వాళ్ళు ఎవరైనా కావచ్చు వారు. ఇంతటి స్పష్టత, ఇంతటి క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఈనాడు దేవుడు నియమించుకున్నటువంటి తన ప్రవక్తను, అపోస్తలుడిని సాతానుడు అనేక రకాలుగా గాయపరిచి, అవమానించి, అవహేళన చేసి, తనను ప్రజలందరికీ కనబడకుండా, తన మీద ఇంట్రెస్ట్ లేకుండా, తనంటే
అసహ్యం కలిగేటట్టుగా, తనంటేనే వెగటు కలిగేటట్టుగా చేశాడు దుర్మార్గుడైనటువంటి, అబద్ధికుడైనటువంటి సాతాను. ఇది చాలా మంది గమనించలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. మనుషులకు భయపడి ఆనాడు యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేస్తూ ఉంటే పేతురు కూడా ఆయన నాకెవరో తెలియదు అన్నట్టుగా ఈనాడు చాలా మంది అలాంటి ఒక భయంగా దూరంగా ఉండి చూస్తున్నారు, దూరంగా ఉండి గమనిస్తున్నారు. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువున వారిని గెత్సెమనే తోటలో పట్టుకున్నప్పుడు శిష్యులందరూ కూడా పారిపోయారు, దూరంగా ఉండి గమనిస్తూ ఉన్నారు ఆయనను. అదేవిధంగా ఈనాడు సత్యము అనేది మన మధ్యలోనికి వచ్చినప్పుడు, సత్య ప్రవక్తను దేవుడు ఎంపిక చేసుకున్నప్పుడు ఆయనతో ఉంటే అయ్యో ఆయన మీద పడే 4 రాళ్ళు మన మీద కూడా పడతాయేమో అనే ఒక భయముతో, అయ్యో ఆయన గురించి అందరూ మంచిగా అనుకుంటలేరు కాబట్టి మనం ఎందుకు ఆయనను వెంబడించాలి, మనం ఎందుకు ఆయన సందేశాలను వినాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక కుసంస్కారంతో ఉన్నారు, భయాందోళనతో ఉన్నారు, ధైర్యం లేకుంటున్నారు. ఈ పరిస్థితి మారాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ తరంలో దేవుడు ఖచ్చితంగా తన కార్యం చేయ పూనుకుంటున్నాడు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువును చూసి పారిపోయారు, కానీ తర్వాత వచ్చారు. అదేవిధంగా ఈనాడు కూడా మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా సత్యబోధ దగ్గరికి రాక తప్పదు. యథార్థవంతులైతే తప్పక వస్తారు. అయ్యా నా తప్పైపోయింది, క్షమించయ్యా, అయ్యా నేను ఆ రోజు ఈ విధంగా తప్పు చేశానయ్యా అని పేతురులాగా తప్పక ఒప్పుకుంటారు. మళ్ళీ సత్యం దగ్గరికి తప్పక వస్తారు. యథార్థవంతులైతే వస్తారు సుమా, అందరు కాదు సుమా. 1000 మంది యేసయ్య ద్వారా దీవించబడ్డారు. ఆయన దగ్గరికి వచ్చింది 12 మంది. 12 మందిలో ఒకడు కూడా మళ్ళీ అమ్మేసుకున్నాడు యేసయ్యను. మిగిలింది 11 మంది. అందులోకి మళ్ళీ ఒక్కొక్కరు చేరుతూ వచ్చారు. అదేవిధంగా ఈనాడు సత్యబోధ ప్రకటించబడుతుంది. బైబిల్లో ఉన్నటువంటి సకల ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటువంటి ఒక అపోస్తలుని, ప్రవక్తను దేవుడు ఎంపిక చేసుకుంటాడు. ఇది ప్రతి తరంలో ఒకరిని ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు. అనేకులు ఉంటే కూడా సంతోషమే. అయితే అలా ప్రతి సందేహాన్ని నివృత్తి చేయడానికి, ప్రతి సందేహాన్ని మరి తొలగించడానికి, ప్రతి విషయంలో స్పష్టతనివ్వడానికి దేవుడు ఈ ప్రపంచవ్యాప్తంగా నియమించినటువంటి ఆ దైవజనుడు, ఆ ప్రవక్త, అపోస్తలుడు ఎవరైనా మీకు తెలిసిన వారు ఉన్నారా? నేను మాట్లాడుతున్నది అర్థమవుతుందా మీకు? తరములలో, యుగములలో దాచబడినటువంటి మర్మములను తెలియజేసేటువంటి గృహ నిర్వాహకుడు, తెలియజేసేటువంటి ఆ స్పష్టతనిచ్చేటువంటి ఆ అపోస్తలుడు, ఆ ప్రవక్త ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి ఎవరో, వారిని పరీక్షించుదాం. వారే నిజమైనటువంటి దేవుడి చేత పంపబడిన అపోస్తలుడు, ప్రవక్త అయితే ఖచ్చితంగా అతన్ని మనము అనుసరించాల్సిందే. సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా అనుసరించాల్సిందే. లేదంటే వారు కుడికి ఎడమకు తొలగిపోయి ఉంటారు. నష్టం వాళ్ళకే, ప్రవక్తకి ఎలాంటి నష్టం ఉండదు. యేసు నమ్మకపోతే నమ్మనోనికి నష్టం తప్ప యేసేకేం నష్టం? ప్రవక్త మాటలు వినకపోతే ప్రవక్తకేం నష్టం లేదు, వినని వానికి నష్టం కదా. ఇదే త్రోవ దీనిలో నడుపుడి, ఇదే సర్వసత్యం, ఇదే వాక్య సారాంశం అని చూపెట్టేటువంటి, ఆ త్రోవను చూపెట్టేటువంటి వారు ఉంటారు. అలా చూపెట్టినటువంటి దైవజనుడు ఈ తరంలో ఎవరో మీకు తెలుసా? ఈనాడు క్రీస్తు సంఘములో ఉన్న గందరగోళాన్ని తొలగించాలి అని కంకణము కట్టుకొని, అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి అని దేవుడు చెప్పినటువంటి అపోస్తల కార్యం 3:21 చెప్పినటువంటి మాటను నెరవేర్చడం కొరకు ప్రతి విషయాన్ని లేఖనము ద్వారా చూసుచు, లేఖనము ద్వారా సరిచేసుచు, ఇదే సత్యము, ఇదే సర్వసత్యము, ఇది దేవుని మాట అని అధికారికంగా ప్రకటిస్తున్నటువంటి దైవజనుడు ఈ తరములో అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు. ఇంకా ఎవరైనా అలా ఉంటే చెప్పండి. అదే పని, అదే వాయిస్, అదే కార్యం ఇంకెవరైనా చేస్తే వారిని కూడా మనం గౌరవించాల్సిందే. ఇదే త్రోవ దీనిలో నడువుడి అని సంపూర్ణముగా చెప్పాలి అంటున్నా నేను. 1-2 విషయాలు కాదు, సంపూర్ణముగా చెప్పాలి. సంపూర్ణముగా ఇదే త్రోవ దీనిలో నడువుడి అని కొనెళ్ళంత మట్టుకు, అంటే త్రోవను ముగిసేంత వరకు, ఆ త్రోవలో ముందుకు వెళ్ళి ముగిసేంత వరకు కూడా చెప్పగలగాలి. ఏ చిన్న సంశయం వచ్చినా, ఏ చిన్న డౌట్ వచ్చినా సరే చెప్పగలిగేటువంటి దైవజనులు కావాలి. దేవుని చేత పిలువబడి, దేవుని చేత పంపబడి, దేవుని చేత సందేశం అందుకొని ఆ సందేశాన్ని సార్వత్రిక క్రైస్తవ సమాజం అంతటికి తెలియచేసి అందరినీ కుదురుబాటులోనికి నడిపించేటువంటి ఆ దైవజనుడు కావాలి. ఆనాడు అపోస్తలుడైన పౌలు కొత్త నిబంధనకు, పాత నిబంధనలో మోషే ఉన్నాడు,
ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలును నడిపించడానికి అలాంటి దైవజనుడు, అలాంటి గృహ నిర్వాహకుడు ఈ తరములో ఎవరు మీకు తెలుసా అని అడుగుతున్నా. చాలామంది బోధకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, చాలామంది స్వార్థికులు ఉన్నారు. నేను కాదనడం లేదు. బోధకులు, కాపరులు, స్వార్థికులు, ప్రవక్తలు, అపోస్తలులు ఉంటారు. అపోస్తలులలో చాలా కేటగిరీస్ ఉంటాయి. మళ్ళీ పెద్ద అపోస్తలుడు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద అపోస్తలలో ప్రముఖుడు ఉంటాడు. గృహ నిర్వాహకత్వాన్ని పొందుకున్నటువంటి వారు ఉంటారు. నేను లేఖనంలో చూపెట్టాను కదా, గృహ నిర్వాహకత్వం పొందినటువంటి వారు. పాత నిబంధనలు మోషే పొందుకున్నాడు, కొత్త నిబంధనలో పౌలు పొందుకున్నాడు కదా. అలాంటి గృహ నిర్వాహకత్వం కలిగినటువంటి వారు ఎవరు ఉన్నారు అని అడుగుతున్నాను నేను. ఎవరున్నారు? మీకు హెబ్రీ రాష్ట్రపతి 3వ అధ్యాయం మీకు చదివి కూడా వినిపిస్తాం. 3వ వచనంలో, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును. 2వ వచనం చదువుతా, దేవుని ఇల్లంతటా మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినాడట. ఏమండి? కొలస్సీ 1:25 మనం చదువుకున్నాం. ఇక్కడ దేవుని ఏర్పాటు ప్రకారము అని ఇక్కడ అంటాడు. మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం అన్నాడు. ఏర్పాటు దగ్గర 5వ నంబర్ ఉంది. ఇక్కడ గృహ నిర్వాహకత్వం అని ఉంది మూల భాషలో. గృహ నిర్వాహకత్వము ఎవరికి అప్పగించబడింది ఈ తరంలో? మీకు తెలుసా? అతడు చెప్పగలుగుతాడు, ఇదే త్రోవ దీనిలో నడుగుడి. కుడికి వెళ్తే అది కుడికి వెళ్ళారు, ఎడమకి వెళ్తే మీరు ఎడమకి వెళ్ళారు, అక్కడి నుంచి వెనుకకు వచ్చేసేయండి. ఇగో ఇది త్రోవ, ఇందులో నడవండి అని ప్రతి ప్రశ్నకు స్పష్టతనివ్వగలుగుతాడు, ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పగలుగుతాడు. అలాంటి దైవజనుడు నాడు కావాలి. క్రీస్తు సంఘంలో ఉన్న గందరగోళమును, అసత్యాన్ని, అసత్య సిద్ధాంతాన్ని తొలగించడం కొరకు ఈ తరంలో దేవుడు అభిషేకించి పంపినటువంటి దైవజనుడు అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫిర్ గారు. ఆయన మీద, ఆయన జీవితం మీద, ఆయన కుటుంబం మీద, ఆయన మాటల మీద సాతానుడు అనేక రకాలైనటువంటి దాడులు చేశాడు. ఆయన గ్రంథాల మీద అనేక రకాలైనటువంటి దాడులు సైతాను చేశాడు. సోషల్ మీడియాలో అనేక విధాలైనటువంటి దాడులు చేశాడు సాతానుడు. విచిత్రం ఏమిటంటే అది సాతాను దాడి అని గమనించకుండా కొంతమంది సాతాను పక్షంగానే ఉన్నారు. ఇది చాలా బాధాకరం, వేదనకరం. వాళ్ళకు నష్టం, ప్రవక్తకు నష్టం ఉండదు. ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, మోషే భక్తులందరినీ కొంతమంది ఎప్పుడూ అపార్థం చేసుకుంటూనే వచ్చారు. వాళ్ళ ఇంట్లో అపార్థం చేసుకుంటూ వచ్చారు, బయటలో అపార్థం చేసుకుంటూ వచ్చారు, పక్కకున్నలు కూడా అపార్థం చేసుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళకేం నష్టం జరగలేదు. వాళ్ళు చెప్పిన మాటలు గ్రంథస్థం అయ్యాయి, అవి దేవుని లేఖనంగా స్థిరపరచబడ్డాయి. అదే ప్రపంచవ్యాప్తంగా అందరూ చదువుకుంటున్నారు. అదేవిధంగా ఈనాడు కూడా ప్రవక్త చేత దేవుడు అందిస్తున్నటువంటి సత్య సందేశం కావచ్చు, ఆయన గ్రంథాలు కావచ్చు, ఈనాడు అవి అవహేళనకు, అవమానాలకు గురవుతున్నాయి. కానీ దానికి గురి చేసిన వాడు, గురవుతున్నటువంటి వాడు మాత్రం చాలా ఘోరంగా నష్టపోతాడు. ఎవరైతే వాటిని అవహేళనకు గురి చేస్తున్నారో, అవహేళనకు గురి చేయడానికి ఎవరైతే కారకులు అవుతున్నారో వాళ్ళు చాలా ఘోరంగా నష్టపోతారు. అవహేళన కాబడుతున్నటువంటి దైవజనుడు కావచ్చు, అతడు ఎలాంటి నష్టం పొందాడు? దేవుని దగ్గర 7 ఆశీర్వాదం పొందుతాడు. ఎందుకంటే నా పేరిట ఎవరైనా సరే సేవ చేసినప్పుడు, నా నామన మీ మీద చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నాడు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదివినట్లయితే. అదే మాట కిందకి వస్తాడు అపోస్తలుడు. ఎవరైతే అవమానించబడుతున్నారో వారు, ఎవరైతే అవమానిస్తున్నారో, అవమానిస్తుంటే చూసి దాన్ని కొంతమంది ఎంజాయ్ చేయొచ్చు, లేదా దూరంగా నిలుచుండి చూడొచ్చు, అయ్యో ఇట్లా అవుతుందని చెప్పేసి. వాళ్ళిరువురు కూడా ఎలాంటి ప్రయోజనం జరగదు. కానీ ఇది ఎక్కువ రోజులు ఉండదు, పరిస్థితి ఎక్కువ రోజులు ఉండదు. కనుక యథార్థవంతులైనటువంటి సత్యాన్వేషకులారా, బోధకులారా, దైవజనులారా, సేవకులారా, విశ్వాసులారా, మీ అందరికీ నేను తెలియజేస్తున్నా, ఇదే త్రోవ దీనిలో నడువుడి అని చెప్పేటువంటి దైవజనులు ఎక్కడా? సర్వసత్యం బోధించేవారు ఎక్కడ? ప్రతి విషయంలో, ప్రతి అంశంలో, క్రీస్తు సంఘములో ఉన్నటువంటి ప్రతి విషయములో సర్వసత్యాన్ని తెలియజేసేటువంటి ఆ దిక్సూచి లాంటి దైవజనులు ఎక్కడ? బైబిల్ ఉంది, యేసయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఏ సిస్టమ్ గుండా పనిచేస్తాడో, ఏ విధానంలో పనిచేస్తాడో అది తెలియకపోవడం చాలా ఘోరమైనటువంటి పెద్ద పొరపాటు. కన్ను లేనివాడు మార్గం నడిచినట్టు ఉంటుంది ఆ పరిస్థితి. అందుకే దేవుని లేఖనము మనకు అవసరం. ఆ లేఖనాన్ని సరిగా ఉపదేశించి, సరిగా విరిచి వడ్డించి, సత్యబోధను సరిగా ఆరోగ్యకరంగా మనకు వివరించేటువంటి దైవజనులు కావాలి. అనేక మంది సేవకులు, కాపరులు, స్వార్థికులు ఉంటారు. కానీ ఇదే సత్యం దీనిలో నడువుడు, ఇదే త్రోవ దీనిలో నడువుడని సంపూర్ణమైన సత్యాన్ని ప్రతి విషయంలో స్పష్టతను తెలియజేసేటువంటి ఆ అపోస్తలుడు, ప్రవక్త ఉండడం అవసరం. నేను నమ్ముతున్నా, యెహోవాను నమ్మాలి, ప్రవక్తను నమ్మాలి. కనుక ఈ తరంలో దేవుడు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి అంతటికి కూడా అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫిర్ గారిని
ఎంపిక చేసుకున్నాడు అని నేను ఆత్మావేశంతో మాట్లాడుతున్నా. ఇది తెలుసుకొని వారు, ఇది పొందుకొని వారు ఘోరంగా నష్టపోతారు. వారికి ఎన్నో విషయాలలో స్పష్టత ఉండదు, వారు అస్పష్టతలో ఉంటారు. అనేక విషయాలలో కుడికి వెళ్తారు, అనేక విషయాలలో ఎడమకు వెళ్తారు. కానీ వారు ఇదే త్రోవ దీనిలో నడువుడి అని చెప్పలేరు. అన్ని విషయాలలో చెప్పలేరు. 1-2 విషయాలలో ఏమైనా స్పష్టత ఉండొచ్చు మేబీ. కానీ క్రీస్తు సంఘంలో ఎన్ని అంశాలు, ఎన్ని విషయాలు అయితే ఉన్నాయో ఆ లేఖనం అంతటిలో స్పష్టత ఉండదు. సంపూర్ణ సిద్ధి నొందేంత వరకు స్పష్టత కలిగిన విషయాలు ఉండవు. క్రీస్తు సంఘాన్ని సిట్రేట్ చేయడానికి, క్రీస్తు సంఘాన్ని సరిదిద్దడానికి కావలసినటువంటి సందేశాలు అన్ని విషయాలలో వారికి ఉండవు. పైగా వారెవరు కూడా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనకు రావాలి అని బోధనే చేయరు ఎవరు కూడా. ఈనాడు చాలామంది బోధిస్తూ ఉండగా నేను వింటున్నా, కానీ క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనకు రావాలి అని మాత్రం ఎవరు బోధించట్లేదు. ఒక రంజిత్ ఓఫిర్ గారు బోధిస్తున్నారు. ఇది గమనించండి. ఎవరైనా అలా బోధిస్తే చెప్పండి. వాళ్ళని నేను కొన్ని వందల ప్రశ్నలు అడిగేది ఉన్నది. అడగాలి నేను. వారు నాకు సమాధానం చెప్పాలి. వారు ఎవరో చెప్పండి. వారికి నా ప్రశ్నలు పంపిస్తా. వందల ప్రశ్నలు ఉన్నాయి. క్రీస్తు సంఘము క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి ఉండాలంటే ఏమి చేయాలి, ఏమి నేర్చుకోవాలి, ఏమి తెలుసుకోవాలి, ఏ అవగాహన కలిగి ఉండాలి, దీని గురించి నాకు స్పష్టతనివ్వాలి. ఎందుకంటే ఈ విషయాలన్నీ నేను రంజిత్ ఓఫిర్ గారిని అడిగాను. ఆయన చెప్పారు క్షీరసాగరం మదనం కార్యక్రమం ద్వారా, ఆయన గ్రంథాల ద్వారా క్రైస్తవ సంఘాన్ని కుదురుబాటులోనికి నడిపించడానికి కావలసినటువంటి సందేశాలు ఏమేమైతే అవసరమో అవన్నీ దేవుడు ముందే అతనికి చూపెట్టి ఆయన ద్వారా రాయించాడు. ఈనాడు తెలుగులో అందరికి అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ అన్ని భాషల్లోనికి తర్జుమా చేయిస్తానని దేవుడే చెప్పాడు. అది ఒక్కొక్కటి జరుగుతూ ఉంది. ఇంతలోపు సాతానుడు ఆయన మీద దెబ్బ మీద దెబ్బ, అటాక్ మీద అటాక్ చేస్తూ వచ్చాడు. అయినను సరే దైవజనుడిని దేవుడు గొప్పగా నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇది ఖచ్చితంగా సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతటిలో ఉన్న యథార్థవంతులైనటువంటి కొద్ది మంది సత్యాన్వేషకులు ఏది నిజమైన త్రోవో సంపూర్ణ సిద్ధిలోనికి సాగి వెళ్ళడానికి, ఆ సంపూర్ణ సిద్ధి నొందేటువంటి ఆ సర్వసత్య బోధ అనబడినటువంటి ఆ త్రోవలోనికి ఖచ్చితంగా నడిపించబడతారు. అది పరిశుద్ధాత్మ దేవుడే వారి జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. ఈ స్పష్టతను ప్రతి ఒక్కరు పొందుకోవాలి. ఈనాడు కొంతమంది దగ్గర వేల మంది, లక్షల మంది విశ్వాసులు ఉండొచ్చు, తప్పులేదు, పర్వాలేదు. కానీ వాళ్ళలో అనేకమైనటువంటి దిద్దుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి, దిద్దుకోవాల్సిన బోధలు ఉన్నాయి, దిద్దుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, మార్చుకోవాల్సినటువంటి ప్రవర్తనలు ఉన్నాయి, మార్చుకోవాల్సినటువంటి దైవ లేఖనానుసారంగా మార్చుకోవాల్సినటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో పొరపాట్లు ఉన్నాయి క్రీస్తు సంఘంలో. చిన్న సంఘమైన పెద్ద సంఘమైన ఆ ప్రతి సంఘాలలో లేఖనానికి ఎన్నో విషయాలలో కుడికి తొలగిపోయిన వారు, ఎడమకు తొలగిపోయినటువంటి వారు ఉన్నారు. ఎన్నో అంశాలలో అది క్రీస్తు రాకడను గురించి కావచ్చు, ప్రభు బలను గురించి కావచ్చు, బాప్సం గురించి కావచ్చు, బోధలను గురించి కావచ్చు, మొదటి మూలపాఠాలను గురించి కావచ్చు, దేవుని యొక్క ప్రత్యక్షతలను గురించి కావచ్చు, లేదా తరములలో యుగములలో దాచబడినటువంటి మర్మముల విషయంలో కావచ్చు. ఎన్నో విషయాలలో అస్పష్టతగా ఉన్నారు. క్రీస్తు పోలికను సంతరించుకునే దిశగా అసలు వెళ్ళడం లేదు. అసలు దానిపైన స్పష్టతనే లేదు. ఇంకెక్కడికి వెళ్తారు వాళ్ళు? వెళ్ళడం. అందుకే ఆరోగ్యకరమైనటువంటి బోధలో పెంచబడాల్సినటువంటి అవసరం ఉన్నది. సర్వసత్యాన్ని బోధించడం, పొందుకోవడం అవసరమై ఉన్నది. గనుక మనము ఆరోగ్యకరమైనటువంటి బోధను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని మనము తెలుసుకోవడం అవసరం. ఈ మాట మీరు అడుగుతారేమో, ఒకవేళ క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనకు రావాలని దేవుడు ఎక్కడన్నాడు అని. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల అగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము వరకు ఆయన ఈలాగు నియమించను అన్నాడు. ఇక్కడ చెప్పాడు, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించాడు. ఈ దిశగా వెళ్ళాలి. ఆ దిశగా వెళ్ళాల్సిన త్రోవ ఇదే త్రోవ, దీనిలో నడువుడి. అక్కడికి వెళ్ళాలి. దాని కొరకు ఈ త్రోవలో నడవండి. వాక్య సారాంశము అనేటువంటి త్రోవలో నడవాలి. ఉపదేశ క్రమం అనేటువంటి త్రోవలో నడవాలి. 119వ కీర్తన 160లో చెప్తాడు, నీ వాక్య సారాంశమే సత్యము. ఆ సత్యము గుండా, ఆ ప్రమాణ వాక్యం గుండా మనం వెళ్ళాలి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనంలో 20-21 వచనాల్లో చెప్తాడు, ప్రమాణ వాక్యమును కట్టిన శిష్యులకు అప్పగించమని యెషయాతో దేవుడు చెప్పాడు. ఆ ప్రమాణమును సంపూర్తిగా దేవుడు ఈ తరంలో అపోస్తలుల దగ్గర రంజిత్ ఓఫిర్ గారి చేత ఆ స్పష్టతను తెలియచేశాడు. మరి ఇంకెవరైనా దీని గురించి తెలియచేశారేమో? ఎంతవరకు తెలియజేశారో
ఒకవేళ అది తెలియజేస్తే సంతోషమే, అది దేవుని కార్యమే, వాళ్ళు కూడా మనకు కావాలి. కానీ క్రీస్తును కలిగిన సంపూర్ణత, సమానమైన సంపూర్ణత కలిగేంత వరకు అంతటి ఉన్నత స్థాయికి నడిపించడానికి మొదటి నుంచి ఆఖరి వరకు, ఏ నుంచి జెడ్ వరకు చెప్పగలిగేటువంటి దైవజనులు కావాలి. ఏబిసిడి వరకు చెప్తారేమో, ఓనమాల వరకు చెప్తారేమో, కానీ జెడ్ వరకు చెప్పేటోళ్ళు కావాలి కదా. మొదటి మూలపాఠములు మొదలుకొని క్రీస్తు సంపూర్ణత మొత్తం, యుగములలో తరములలో దాచుకున్న మర్మములను కూడా మనకు అవసరమైనంత మటుకు, సంఘానికి అవసరమైనంత మటుకు దేవుడు రివీల్ చేసి తెలియచేసినటువంటి ఆ విషయాలన్నిటిని పొందుకోవలసినటువంటి అవసరం ఉన్నది. అలా పొందుకునేటువంటి దిశగా తెలియజేసే దైవజనులు కావాలి. అలా తెలియజేస్తున్నది అపోస్తలుల దగ్గర రంజిత్ ఓఫీర్ గారు మాత్రమే. ఈనాడు సార్వత్రిక క్రైస్తవ సమాజం అంతట్లో ప్రపంచవ్యాప్తముగా లైవ్లో ప్రజలందరి ముందు నన్ను మీరు ఏ ప్రశ్న అయినా అడగండి, నేను సమాధానం చెబుతా అని కూర్చున్న దైవజనులు ఇంకెవరు లేరు. ఉంటే చెప్పండి, వాళ్ళని కూడా పరిశీలిద్దామని చెప్పాను. అలా చెబుతున్నది అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు మాత్రమే. అంతేకాకుండా అతి త్వరలో మరొక కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ఒలీవల కొండ అనేటువంటి కార్యక్రమం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన 12 మంది శిష్యులను ఒలీవల కొండ మీదకి తీసుకెళ్లి అక్కడ అనేకమైనటువంటి విషయాలను వారికి తెలియచేశాడు. అదేవిధంగా క్రీస్తు సంఘములో ఉన్నటువంటి సిద్ధాంత గందరగోళములో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలను, సమాజాన్ని అంతటిని కూడా సిట్రైట్ చేయడం కొరకు ఒక సిద్ధాంతంలోని అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ దేవుడు రంజిత్ ఓఫీర్ గారి చేత తెలియచేయబోతూ ఉన్నాడు. ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని, ఏ అంశము జరిగిన అంశంలో ఉండాల్సినటువంటి ప్రతి ప్రశ్నను మీరు తీసుకొని రండి, దానికి వారు సమాధానం తెలియజేస్తారు పరిశుద్ధాత్మ సహాయం చేత. ఇలా చెప్పేటువంటి బోధకులు ఎవరైనా మీకు కనబడ్డారా క్రైస్తవ సంఘంలో, సమాజంలో? కనబడితే చెప్పండి, ఎవరో ఒక పేరు చెప్పండి. పబ్లిక్గా వచ్చి ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని గురించి డీల్ చేసి ఎవరు ఏ ప్రశ్న అడిగినా దానికి సమాధానం చెప్పేటువంటి సామర్థ్యం కలిగిన దైవజనులు ఎవరైనా ఉన్నారా? ఇదే తర్వాత దీనిలో నడుగుడి అని సంపూర్ణమైన మార్గాన్ని బయలుపరిచినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే సంతోషం అంటున్నా. మరి నాకైతే ఎవరు కనబడతలేరు. అట్లా ఉంటే వారిని వివరాలు నాకు పంపించండి దయచేసి. నేను వారితో మాట్లాడాలి, వారిని కొన్ని ప్రశ్నలు అడగాలి, వారిని ఇంటర్వ్యూ చేయాలి. మరి ఇన్ని రోజులు సోషల్ మీడియాలో ఇంత వ్యవహారం నడుస్తూ ఉంటే ఎవరు అలాంటి వాయిస్ వినిపించడం లేదెందుకు? అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి అని 45 సంవత్సరాలుగా ప్రకటిస్తూ హెచ్చరిస్తూ ఉన్నటువంటి ఏకైక దైవజనుడు అపోస్తలుల దగ్గర రంజిత్ ఓఫీర్ గారు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చినని ఆదిముని తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను, అంతవరకు యేసు పరలోక నివాసి అయినట ఆవశ్యకము అని ఈ లేఖనాన్ని ఎత్తుకొని బోధించినటువంటి బోధకుడు అపోస్తలుల దగ్గర రంజిత్ ఓఫీర్ గారి. మరి ఇంకే బోధకుడైనా ఈ వచనాన్ని వివరించి, ఈ వచనం యొక్క ఉద్దేశం, వివరము, అర్థము, సారాంశం ఏంటిదో తెలియజేసిన వాళ్ళు ఎవరైనా మీకు తెలిస్తే చెప్పండి. నాకు తెలిసి ఎవరు దాని గురించి చెప్పలేదు, వివరించలేదు, దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. అసలు ఈ వచనాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. మీరు మీ బైబిల్ తెరిచి చూడండి, అక్కడ ఏముందో. అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. కుదురుబాటు రావడం అంటే ఏమిటి? ఎలా వస్తుంది కుదురుబాటు? కుదురుబాటు కావాలంటే ఏం మారాలి, ఏం చేయాలి? ఆ కుదురుబాటుని తీసుకురావడానికే ఈ తరంలో అపోస్తలుల అద్దంకి రంజిత్ ఓఫీర్ గారిని దేవుడు వాడుకుంటున్నాడు. ఇది ఎవరికి ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా. సైతానికి ఆబ్వియస్లీ ఇష్టం ఉండదు, కుడికి ఎడమకు తొలగినలకు ఇష్టం ఉండదు. ఆయన బ్రతుకు మీద, కుటుంబం మీద అనేక రకాల నిందలు వేసి, అబద్ధాలు పుట్టించి, లేని వార్తలు పుట్టించి, అది చెబుతుంటే సంతోషపడతారు, విని సంతోషపడతారు, ఆ చెబుతున్న వాళ్ళకు సహకరిస్తూ ఉంటారు, తప్పుడు కామెంట్స్ పెడతా ఉంటారు. వారందరూ కూడా కుడికి ఎడమకు తొలగిపోయినటువంటి వారే. అంతే తప్ప ఇప్పటి వరకు రంజిత్ ఓఫీర్ గారిని ఎవరు కూడా లేఖనబద్ధంగా ఎదుర్కోలేదు. ఏ విషయంలో కూడా ఆయన చెప్పిన ప్రతిదానికి ఏదో లేనిపోని అర్థాలు చెబుతూ, లేనిపోని అక్కడ సందర్భం లేని వచనాలు తీసుకుంటూ ఏదైనా మాట్లాడారేమో కానీ, ఒక అంశాన్ని తీసుకొని అంశాన్ని ఇగో మీరు ఈ లేఖనం తీసుకున్నారు ఓఫీర్ గారు, ఈ లేఖనం ఇది తప్పు, ఈ లేఖనం రైట్ అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు ఒక్కరు కూడా లేరు. నోటికొచ్చింది ఏదో వాగుతూ ఉంటారు అంతే తప్ప నేరుగా వచ్చి ఇది సత్యం అండి, మీరు ఈ విషయంలో అసత్యం చెప్పారని చెప్పిన వారు ఎవరు కూడా లేరు. ఉంటే క్షీరసాగర మదనం ప్రోగ్రామ్ 200 ఎపిసోడ్లు పూర్తయింది. మేము లైవ్లో మాట్లాడుతున్నాం ప్రతి శుక్రవారం. ఎవరు కూడా కాల్ చేసి అయ్యా నీ బోధ ఇది, ఈ బోధ తప్పు, ఇది రైట్ కాదు అని మాట్లాడిన ఒక్కడు కూడా లేరు. మాట్లాడే యాక్సెస్ ఉంది, మాట్లాడలేదు. కారణం అవతల దగ్గర సత్యం ఉంటే మాకెందుకు చెప్పడం లేదు? సత్యం నీ దగ్గర పెట్టుకుని ఏం చేస్తావు? ఓఫీర్ గారికి దేవుడు తెలియజేసిన సత్యం ఏదైతే ఉందో అది మేము యథార్థవాది టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తూనే ఉన్నాం మేము. ఒకవేళ మీ దగ్గర సత్యం ఉంటే మాకెందుకు తెలియచేయడం లేదు? తప్పకుండా సత్యం ఎవరి దగ్గరైనా ఉండి తెలియచేయడం లేదంటే తప్పక దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. దేవుడు మాకు తెలియజేసిన సత్యం ఏదైతే ఉందో ఇది ప్రజలందరి కొరకు మేము తెలియజేస్తూనే ఉన్నాం, లైవ్ కావచ్చు.
మాకు తెలిసింది మేము తెలియజేస్తున్నాం. ఓఫీర్ గారికి దేవుడు ఏదైతే ఇచ్చిండో ఆ దర్శనం, ప్రత్యక్షత, వాక్య సారాంశం అది అందరికీ తెలియజేస్తూనే ఉన్నాడు. ఆ బోధను తెలియజేస్తూనే ఉన్నాడు. తప్పైన దాన్ని ఖండిస్తూనే ఉన్నాడు. ఒకవేళ ఆయన 45 సంవత్సరాలుగా పిలుపునిస్తున్నాడు. ఒకవేళ నేను చేసిన బోధలో, నేను రాసిన పుస్తకాలలో ఏదైనా తప్పులు మీకు అనిపిస్తే రండి, కూర్చోండి, నాతో కలిసి మాట్లాడండి అని ఆయన ఎన్నో ఛాలెంజ్లు విసిరాడు, ఎన్నో సార్లు పిలిచాడు. ఎవరు ఎందుకు రాలేదు అంటేనే వాళ్ళు కుడికి ఎడమకు తొలగిపోయిన జనాంగము అని అర్థమవుతుంది. రాకుండా ఒప్పుకోవాలి, సత్యంలోనికి రావాలి. లేదా తప్పని తెలిస్తే అయ్యా ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పేసి ముందుకొచ్చి వాదించి ఇది సత్యము ఇది అని నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. సత్యాన్ని నిరూపించకుండా, ఒకవేళ సత్యం నీ దగ్గర ఉండి నీ దగ్గరనే పెట్టుకొని దాని గురించి నువ్వు చర్చించకుండా, మాట్లాడకుండా ఉంటే కనుక రేపు తప్పక వాళ్ళని దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వెందుకు చెప్పలేదని. ఇర్మియాతో దేవుడు అంటాడు, వాళ్ళు విన్నా వినకపోయినా నేను నీకు ఏదైతే అప్పగించానో పనిని అది నువ్వు చెయ్యు, నేను నీకు ఇచ్చినటువంటి మాటలను వారికి ప్రకటించు, వారు విన్నా వినకపోయినా అని చెప్పాడు. అదేవిధంగా ఓఫీర్ గారి బోధలు తప్పు అని మాట్లాడుతున్నారు కదా. ఏ బోధ తప్పు? ఏ లేఖనం ప్రకారం తప్పు? ఆయన గ్రంథాలు రాశాడు, మీరు కూడా దానిని ఖండిస్తూ ఒక గ్రంథం రాయండి. లేదా ఓఫీర్ గారు ఏ బోధ తప్పు మీరు నాతో మాట్లాడండి, నేను అరేంజ్ చేస్తాను వేదికను ఓఫీర్ గారితో. ఆయనకు సమానమైన స్థాయి కలిగిన వారు ఎవరైనా ఉంటే వారిని తీసుకురండి. ఓఫీర్ గారిది ఏ బోధ తప్పు మనం బోధనను సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఎల్లప్పుడూ ఓఫీర్ గారు సిద్ధంగా ఉన్నారు. ఈ బోధన విషయంలో సరైనటువంటి నిర్ణయం రావాలి. అప్పుడే ఇదే త్రోవ దీనిలో నడువుడి అనేటువంటి ఒక మార్గము, స్పష్టత క్రైస్తవ ప్రపంచానికి అందరికీ కూడా తెలుస్తుంది. ఇది చేయకుండా ఎవరికంతల వారు మేము ప్రేమ చూపుతూ పరిచర్య చేస్తూ దేవుని గురించి మేము తెలియజేసుకుంటూ వెళ్తూనే ఉంటామంటే అంత మంచిదే. స్వార్థ చెప్పడం మంచిదే, ప్రార్థించడం మంచిదే, దేవుని కొరకు ప్రేమ చూపెట్టడం మంచిదే, పరిచర్య చేయడం మంచిదే, దేవుని కొరకు క్రియలు చేయడం మంచిదే. కానీ సర్వసత్యమందు సంఘాన్ని ప్రతిష్ఠించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఇవే సరిపోవు. క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత రావాలంటే ఓన్లీ స్వార్థ ప్రకటిస్తే సరిపోదు, ఓన్లీ కొన్ని దాన ధర్మాలు చేస్తే సరిపోదు, ఓన్లీ ప్రార్థనలు చేస్తే సరిపోదు, ఓన్లీ స్వస్థతలు చేస్తే సరిపోదు, ఓన్లీ మేము అందరికీ ప్రేమ చూపిస్తామంటే సరిపోదు. వాక్య సారాంశాన్ని స్థిరపరిచి గృహ నిర్వాహకత్వములో అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏ సందేశాన్ని అయితే పొందుకున్నాడో ఆ సందేశం క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత క్రైస్తవ సంఘానికి రావడానికి ఏ సందేశం అయితే అవసరమో, ఏ విషయంలో దిద్దుబాటు అవసరమో, ఏ విషయంలో సరి చేసుకోవడం అవసరమో అదంతటినీ కూడా రంగరించి క్రీస్తు సంఘానికి అందించి ఆ రూపంలోనికి చెక్కడానికి ఆ సందేశాలన్నిటినీ దేవుని యొక్క కార్యం కొరకు వాడాల్సినటువంటి అవసరం ఉన్నది. క్రీస్తు సంఘంలో, సమాజంలో అందరినీ ఏకతాటి మీదకి తీసుకొని రావాలి. ఏకతాటి మీదకి ఒక ఏలియా లాగా మీరు ఎన్ని రోజులు 2 తలంపుల మధ్య తడబడుచుందురు, యెహోవా దేవుడైతే యెహోవా నమ్ముడి, బయలు దేవుడైతే బయలు నమ్ముడని ఆ స్వరాన్ని వినిపించింది ఎవరు ఈ తరంలో ఉన్నారా? ఎవరైనా ఉంటే వారి పేరు చెప్పండి, వారితో మనం మాట్లాడదాం, అర్జెంటుగా వారిని కూర్చోబెడదాం, సత్యం ఏదో తేల్చేద్దాం, మనం సత్యం ఏదో తెలుసుకుందాం, వారు చెప్పగా విందాం మనం అందరం కూడా. ఈనాడు చాలా మందికి వాక్యం పట్ల సీరియస్నెస్ లేదు, దేవుని పట్ల సీరియస్నెస్ లేదు. దేవుడు చేసిన మేలులను పొందుకొని మనంతలో మనం చక్కగా సుఖంగా ఉందాము అనే మనసుతో ఉంటున్నారు తప్ప, కుడికో ఎడమకో తొలగిపోయి ఉంటున్నారు తప్ప ఇదే త్రోవ, ఇదే సత్యం, ఇందులో మనం నడుద్దాము, అనేకులను నడిపిద్దాం. ఒకవేళ మనమే సత్యంలో నడవలేకపోయి ఉంటే మనం దిద్దుకుందాము అనేటువంటి ఆ సంస్కారము ఈనాడు ఉన్న వాళ్ళు కనబడడం లేదు. మమ్మల్ని దేవుడు ఆర్థికంగా దీవించేశాడు, ఇక మేము చల్లగా సుఖంగా ఉంటాం యేసుప్రభువు వచ్చేదాకా అనుకుంటున్నారు. అంతే తప్ప వారు దేవుని సంఘములో ఒక విలువైనటువంటి అవయవాలుగా మాత్రం తయారు కాలేకపోతున్నారు. ఎందుకంటే వెళ్ళాల్సిన త్రోవనే తెలియదు, ఇదే మార్గం ఇందులో నడవాలి అని తెలియదు. దేవుని యొక్క సంఘములో ఒక ఎంట్రికగా, ఒక వేలుగా, ఒక గోరుగా ఉంటే సరిపోదండి. దేవుని యొక్క సంఘములో దేవుడు కోరుకున్నటువంటి అవయవాలనుగా తయారయ్యేటువంటి దిశగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. దేవుని సంఘం పట్ల పూర్తి స్పష్టత, దేవుని కోరికల పట్ల పూర్తి స్పష్టత, దేవుని చిత్తం పట్ల పూర్తి స్పష్టత కలిగి ఉండాలి. స్పష్టముగా నేను తెలియజేశాను అంటున్నాడు, సంపూర్ణముగా నేను తెలియజేశాను అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు. గనుక అలాంటి స్పష్టతను మనము ఎరిగిన వారమై, పొందుకున్నటువంటి వారమై మనము ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఇదే త్రోవ దీనిలో నడువుడి అనేటువంటి మార్గాన్ని మనం పొందుకోగలుగుతాం. అపోస్తలుల కార్యం 18:26 అంటాడు, ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విషదపరచిరి అని చెప్పేసి ఇక్కడ అంటాడు. పూర్తిగా విషదపరచడం కావాలండి, పూర్తిగా తెలియచేయడం అనేది కావాలి. ఏమండి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు అంటాడు, నేను దేవుని సంకల్పం అంతయు నేను మీకు తెలియజేశాను అంటాడు. 27వ వచనం చదువుతున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు అంటున్నాడు. సంకల్పం అంతా తెలియజేయాలి.
అకులా ప్రిస్కిల్లలు కూడా అపోల్లో అని అతనికి దేవుని మార్గాన్ని పూర్తిగా చెప్పారు పౌలు దగ్గర నేర్చుకొని. అదేవిధంగా పౌలు దేవుని సంకల్పం అంతా తెలియజేశాడు. దేవుని సంకల్పం అంతా తెలియజేయడమే, తెలుసుకోవడమే ఇదే త్రోవ దీనిలో నడువుడి అని చెప్పడం అనమాట. సంకల్పం అంతా తెలియాలి, అంత తెలియాలి. కొంత తెలుసుడు కాదు, కొంత తెలిసి ఉండొచ్చు అందరికీ, కానీ అంత తెలిసిన వాళ్ళు కావాలి, అంత అనుసరించినటువంటి వారు కావాలి. అప్పుడే ఇదే త్రోవ దీనిలో నడువుడి అనేటువంటి వచనం నెరవేరుతుంది, ఆ మార్గం నెరవేరుతుంది. కుడికి ఎడమకు తొలగినటువంటి క్రీస్తు సంఘం కావాలి, సంపూర్ణ సిద్ధి నొందినటువంటి క్రీస్తు సంఘం కావాలి. అప్పుడు క్రైస్తవ సంఘాలలో, సమాజంలో, డినామినేషన్లలో అనేక రకాల బోధలు ఉండవు. ఎవరికి నచ్చిన బోధ వారు నమ్మడం అనేది ఉండదు. అందరూ ఒకటే బోధ నమ్ముతారు, ఒకే వాక్య సారాంశాన్ని నమ్ముతారు. అన్ని సంఘాలలో ఒకే విధమైనటువంటి ఆరాధన పద్ధతులు ఉంటాయి. అందరూ ఒకే విధమైన ప్రభుబలలో పాలు పొందుతారు. అందరూ ఒకేసారి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడొస్తాడో ఆ స్పష్టత కలిగి ఎదురు చూడగలుగుతారు. ఒక ఆయన ఇప్పుడే 1000 ఏళ్ల పరిపాలన అంటాడు, 1000 ఏళ్ల పరిపాలన తర్వాత కొంతమంది నమ్ముతారు. యేసు ప్రభు వచ్చాడని కొందరు అంటారు, ఇంకా రాలేదని కొందరు అంటారు. అతి త్వరలో యేసు ప్రభు వచ్చిండని కొందరు బుక్సే రాసేసారు, ఆ డేట్లు కూడా అయిపోయింది. యేసు ప్రభు రెండోసారి వస్తాడని రాసిరు, రాలేదు. 2021, 2000, 1990లో వస్తాడని రాసిరు. పుస్తకాలు పాత పడిపోయినాయి, యేసు ప్రభు ఇంకా రాలేదు. ప్రతి అంశాన్ని గురించి, ప్రతి విషయాన్ని గురించి, ప్రతి ముఖ్యమైన సంగతిని గురించి అపోస్తలుల దగ్గర రంజిత్ తోఫిర్ గారు గ్రంథ రూపమైన రాసి పెట్టారు. ఓఫిర్ పబ్లికేషన్లో ఆ గ్రంథాలను మీకు దొరుకుతాయి, అమెజాన్లో కూడా మీకు దొరుకుతాయి. చదివి చూసి పరిశీలించి పరీక్షించండి. సమస్తమును పరీక్షించి మేలనేది చేపట్టమని దేవుడు చెప్పాడు గనక ఈనాడు చాలా మంది పరీక్షించకుండా, పరిశీలించకుండా ఏవో ఆయన మీద వచ్చినటువంటి కొన్ని రూమర్స్ను, ఆయన మీద వచ్చినటువంటి కొన్ని చెడ్డ ప్రచారంను ఎవరో కొంతమంది కావాలని చెప్పేసి డబ్బులు ఇచ్చి కొందరు ప్రేరేపించి సాతానుడు కొంతమందిని ఎంపిక చేసుకొని ఆయన మీద బురదలే కార్యక్రమం చేయించాడు. ఇది బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది భక్తుల మీద జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు మీద ఆయన చనిపోయి తిరిగి లేదని తప్పుడు ప్రచారం డబ్బులు ఇచ్చి చెప్పించారు. పౌలు మీద అలా చెప్పించారు, పేతురు మీద అలా చెప్పించారు, భక్తులందరి మీద అలాంటి ఆరోపణలు జరిగినాయి. అదే పద్ధతి ప్రకారం ఈనాడు సాతానుడు ఆనాడు వాళ్ళ మీద చేయించిన సాహిత్యాన్ని ఈనాడు అపోస్తలుల అద్దంకి రంజిత్ తోఫిర్ గారి మీద చేయిస్తున్నాడు. ఎందుకంటే ఆయన సత్యవాక్యాన్ని కలిగి ఉన్నాడు గనక ఓర్చుకోలేని సాతాను అతన్ని ఏమీ చేయలేక ఆయన జీవితం మీద, కుటుంబం మీద, సంఘం మీద, ఆయన బోధనల మీద లేనిపోని విషయాలను పుట్టించి అనేక మందిని ప్రేరేపించి ఈనాడు సోషల్ మీడియాలో ఆయనను అవమానించాలని సైతాను కంకణం కట్టుకున్నాడు. వాని పక్షంగా వాళ్ళకి తెలియకుండానే చాలా మంది కుడికి ఎడమకు తొలగిపోయినటువంటి ప్రజలు సాతాను పక్షం చేరి రంజిత్ తోఫిర్ గారి మీద రాళ్ళేస్తున్నారు, బురద జల్లుతున్నారు, బట్టగాల్సి మీదేస్తున్నారు, అపార్థాలు సృష్టిస్తున్నారు. వాళ్ళకి తప్పకుండా దేవుడు తీర్పు తీరుస్తాడు. వాళ్ళు మారు మనసు పొందితే మంచిది, లేదా సత్య మార్గం ఏదో తెలుసుకొని వారు సరి చేసుకుంటే మంచిది. లేదంటే దేవుని దగ్గర చాలా పెద్ద దెబ్బతింటారు. మరి తప్పకుండా దేవుని దగ్గర వాళ్ళు సిగ్గుపడాల్సి వస్తుంది. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేటువంటి దమ్ము, ధైర్యం ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ముందుకు రండి, నాతో మాట్లాడండి, నాకు కాల్ చేయండి, నాకు వాట్సాప్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏం పొరపాటు ఉన్నదో నాకు తెలియచేయండి, నేను దిద్దుకుంటా. ఒకవేళ నేను చెప్పింది సత్యమైతే యథార్థంగా ఇంతే విధంగా వీడియో పెట్టి మరి చెప్పాలి, అయ్యా నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను దిద్దుకున్నా, మార్చుకున్నా అని. అంత యథార్థత ఉంటే రండి ముందుకు. ఒకవేళ మీరు ఎవరైనా సత్యం నాకు తెలియజేస్తే, ఇదే సత్యం అని నాకు నిరూపిస్తే లేఖనబద్ధంగా నాకు అర్థమయ్యేటట్టుగా నేను ఇదే విధంగా వీడియో చేసి మాట్లాడతాను. రంజిత్ తోఫిర్ గారు సత్య ప్రవక్త కాదు, అబద్ధ ప్రవక్త అని లేఖనాల ప్రకారంగా ఎవరైనా మీరు నిరూపించగలిగితే రండి ముందుకు. ఆయన చేసినటువంటి బోధనలలో ఏదైనా అసత్యం ఉందని మీరు లేఖనాల బద్ధంగా ఆయన ముందు కూర్చొని ఆయన అడిగే ప్రశ్నలన్నింటికి మీరు సమాధానం చెప్పాలి, మీరు అడిగే ప్రశ్నలన్నింటికి ఆయన సమాధానం చెప్తారు. ఒకవేళ మీరే నిజముగా సత్యాన్ని స్థిరపరచగలిగితే ఖచ్చితంగా నేను చెప్తా, ఈయన సత్యం చెప్పాడని చెప్పేసి. అలా నిరూపించేవారు ఎవరో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రజలారా, అసత్యాలను నమ్మి, అబద్ధాలను నమ్మి మోసపోకండి. కుడికి ఎడమకు తొలగినటువంటి ప్రజలు మోసం చేస్తున్నారు క్రైస్తవ సమాజాన్ని, సంఘాన్ని. జాగ్రత్త, అబద్ధ బోధలు ప్రచారం చేస్తున్నారు ఘోరాతి ఘోరంగా. మేము ఇవన్నీ కూడా ఇప్పటి వరకు గమనించి చూసి ప్రార్థించి ఎదురు చూసి ఇక నుంచి కొరడా జులిపించబోతున్నాం. గండ్ర గొడ్డలితో, వాక్యం అనే గండ్ర గొడ్డలితో అబద్ధ బోధలన్నిటిని నరికి వేయబోతున్నాం. బూతులు మాట్లాడడం కాదు, అవహేళనలు చేయడాలు కాదు, సత్యాన్ని, స్పష్టతను తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది సకల ప్రజలకందరికీ, అన్ని డినామినేషన్లందరికీ. ఏ డినామినేషన్లో ఏ తప్పుడు బోధ ఉందో దాన్ని దేవుని వాక్యమైన గండ్ర గొడ్డలతో నరికి వేసి, పెరికి వేసి సత్యాన్ని స్థిరపరచడం కొరకు దేవుడు మమ్మల్ని ఎంపిక చేసుకున్నాడు. దానిని స్థిరపరిచేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. ఒలీవ కొండ అనబడినటువంటి సిద్ధాంత స్పష్టీకరణ వేదిక ద్వారా ప్రతి బోధను, ఒక బోధకు సంబంధించినటువంటి ప్రతి ప్రశ్నను తీసుకొని, ఇక ఆ ప్రశ్నలు అయిపోయాయి అంశం మీద అనుకున్నప్పుడే ఆ కార్యక్రమాన్ని ముగించడం అనేది జరుగుతుంది, ఆ అంశాన్ని ముగించడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు మీరు ప్రతి ఒక్కరు మీ దగ్గర ఉన్నటువంటి ఏ అంశాన్ని ప్రకటించిన, అంశానికి సంబంధించిన ప్రతి ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా అది ఎక్కడున్నా, ఏ డినామినేషన్లో ఉన్నా, ఏ వ్యక్తి దగ్గర ఉన్నా, ఏ గ్రంథంలో ఉన్నా దానికి సంబంధించినటువంటి ప్రశ్నలన్నిటిని మీరు మాకు తెలియచేయండి.
వాటన్నిటికీ ఖచ్చితమైన స్పష్టమైన మీకు సమాధానం అనిపించిన మీ మనసులో ఒక్క ప్రశ్న కూడా లేకుండా సమాధానాలను వచ్చినప్పుడే మీరు నమ్మండి. అది సత్యమని మీరు ఇంతే బహిర్గతంగా ఒప్పుకోండి, తెలియచేయండి. దేవుడు మీలో దీవిస్తాడు, సత్యమందు ప్రతిష్ఠిస్తాడు. ఇదే త్రోవ దీనిలో నడువుడి అని చెప్పినటువంటి ఆ మార్గంలో దేవుడు నడిపిస్తాడు. అప్పుడు క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణతలో మీరు కూడా పాల్పొందగలుగుతారు. ఆ పోలికలోనికి మీరు కూడా రాగలుగుతారు. కనుక అంతటి యథార్థవంతులు ఎవరైనా ఉంటే రండి, ముందుకు రండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గనుక ఇదే త్రోవ దీనిలో నడువుడి అనేటువంటి సత్య మార్గం ఈ తరంలో ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ద్వారా అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి చేత దేవుడు తెలియజేస్తున్నాడు. ఇప్పటికీ కొన్ని వేల మంది సేవకులు ఆ సర్వసత్యంలోనికి వచ్చారు, దిద్దుకున్నారు, మార్చుకున్నారు, నడుచుకుంటున్నారు. ఇంకా ఎవరైనా సరే మీరు కుడికి ఎడమకు తొలగిపోయినటువంటి ప్రజలారా, మీకు లేఖనం పట్ల స్పష్టత లేకపోతే, సిద్ధాంత పట్ల స్పష్టత లేకపోతే, ఏదైనా మీకు డౌట్ వస్తే కనుక మమ్మల్ని సంప్రదించండి. కుదురుబాటులోనికి రండి, సంస్కరణలోనికి రండి. ఇంకెన్నో విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి. అంతే తప్ప గందరగోళంలో ఉండి వీళ్ళు అన్నారు, ఎవరెవరో చాలామంది ఇట్లా నెగిటివ్గా మాట్లాడారని చెప్పేసి ఆ నెగిటివిటీని మీరు నమ్మిరనుకోండి, ఫైనల్గా దేవుని దగ్గర మీరు సిగ్గుపడతారు, దేవుడిచ్చే బహుమానాన్ని పోగొట్టుకుంటారు. ఆ గతి ఎవరికి పట్టొద్దని నేను యథార్థవాదిగా తెలియజేస్తున్నా. సత్యాన్వేషకులైతే, యథార్థవంతులైతే తప్పకుండా మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. ఇదే త్రోవ దీనిలో నడువుడి అని చెప్పే సత్య బోధలోనికి రండి, సర్వసత్యములోనికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇంకా అనేక విషయాల తర్వాత మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.